ఓం శాంతి. ఈరోజటి మురళి 24 నవంబర్ 2021. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు, సర్వులకు తండ్రి, పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది. మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని. కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు సతో ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హులుగా తయారు కావాలి అని. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామ స్మరణము, తక్షణమే సాగించుము శివనామ స్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, కానున్నది ఈ యుగము పరిసమాప్తము.
ఓం శాంతి. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడికి మీ రాజ్య భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు. ఎంతగా శివబాబా స్మృతిలో ఉంటారో, ఈ చదువు పట్ల అటెన్షన్ పెడతారో, అంతగా శ్రేష్టమైన భాగ్యము తయారవుతూ ఉంటుంది. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడికి మీ రాజ్య భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు. ఎంతగా పరమాత్మ స్మృతిలో ఉంటారో, ఈ చదువు పట్ల అటెన్షన్ పెడతారో, అంతగా శ్రేష్టమైన భాగ్యము తయారవుతూ ఉంటుంది. ప్రశ్న: ఈ సంగమ యుగంలో ఏ శ్రీమతాన్ని పాలన చేసి 21 జన్మలకు మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటారు? ఈ సంగమ యుగంలో ఏ శ్రీమతాన్ని పాలన చేసి 21 జన్మలకు మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటారు? జవాబు: సంగమ యుగంలో శివ్ బాబా శ్రీమతం ఉంది. మధురమైన పిల్లలు, నిర్వికారిగా అవ్వండి. దేహీ అభిమానులుగా అవ్వడానికి పూర్తి పురుషార్థము చేయండి. ఎప్పుడూ ఏ పాపకర్మ చేయకండి. అప్పుడు 21 జన్మల కోసము భాగ్యం శ్రేష్టంగా తయారవుతుంది. ఈ సంగమ యుగంలో పరమాత్మ శ్రీమతం ఉంది. మధురమైన పిల్లలు, నిర్వికారిగా అవ్వండి. ఆత్మాభిమానులుగా అవ్వడానికి పూర్తి పురుషార్థము చేయండి. ఎప్పుడూ ఏ పాపకర్మ చేయకండి. అప్పుడు 21 జన్మల కోసము మీ భాగ్యం శ్రేష్టంగా తయారవుతుంది. పాట ఉంది: భాగ్యాన్ని మేలుకొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఈ పాటను విన్నారు. సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి అని తండ్రి అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తాను. మీరు పవిత్రంగా అవుతారు. మీరు పావనంగా ఉన్నప్పుడు గృహస్థ వ్యవహారం కూడా పవిత్రంగా ఉండేది. ఇప్పుడు మీరు పతితంగా అయ్యారు కనుక గృహస్థ వ్యవహారం కూడా అపవిత్రంగా, వికారిగా ఉంది. సత్యయుగంలో వ్యాపార వ్యవహారాలు కూడా సత్యంగా జరుగుతాయి. అక్కడ అసత్యం మొదలైనవి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే లోభం ఉన్నప్పుడు అసత్యం చెప్పడం జరుగుతుంది. అక్కడైతే అపారమైన ధనం లభిస్తుంది. ధాన్యం మొదలైన వాటికి ధర ఏమీ ఉండదు. సత్యయుగంలో పేదవారు ఎవరూ ఉండరు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు మహారాజుగా అవుతారు. వజ్ర వైడూర్యాల మహల్స్ లభిస్తాయి. పురుషార్థం పూర్తిగా చేయకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. రాజా, రాణి, తర్వాత రాకుమారుడు, రాకుమారి, మొత్తం వంశమంతా ఉంటుంది కదా. తర్వాత ప్రజల్లో కూడా నెంబర్ వారీగా షావుకారులు మరియు పేద ప్రజలు ఉంటారు. అక్కడైతే అందరూ పవిత్రంగా ఉంటారు. రాజు, రాణి ఉంటారు. మంత్రి కూడా ఒకరు ఉంటారు. అక్కడ చాలామంది మంత్రులేమీ ఉండరు. రాజులో రాజ్యాన్ని నడిపించే శక్తి ఉంటుంది. తండ్రి ఏ విధంగా అర్థం చేయిస్తారో అలా పిల్లలు కూడా అర్థం చేయించాలి. భారతవాసులైన మనము దేవీ దేవతలుగా ఉండేవారిమి. సతీయుగంలో మన రాజ్యము ఉండేది. గృహస్థ వ్యవహారంలో మనం పవిత్రంగా ఉండేవారిమి, స్వర్గవాసులుగా ఉండేవారిమి. తర్వాత పతితంగా అవుతూ నరకవాసులుగా అయ్యాము. మళ్ళీ స్వర్గవాసులుగా అవుతాము. ఇది తయారు చేయబడిన ఆట. ఒక్క జన్మలో స్వర్గవాసులుగా తయారవుతారు. మళ్ళీ నరకవాసులుగా అవడంలో 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా చూపించబడింది. మనం వెళ్ళి సతయుగంలో రాజ్యం చేస్తామని ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రియే సత్యాన్ని తెలియచేసి నరు నుండి నారాయణిగా తయారు చేస్తారు. అక్కడ వారు సత్యనారాయణి కథను ఏదైతే వింటారో దాని ద్వారా ఎవరు నరు నుండి నారాయణిగా అవ్వరు.
అంటే ఆ కథ అసత్యమైనది కదా. ఇక్కడ మీరు నరు నుండి నారాయణగా అయ్యేందుకే కూర్చున్నారు. పవిత్రంగా అవ్వండి, నన్నొకడినే స్మృతి చెయ్యండి అని వారు ఇలా చెప్పరు. సత్యనారాయణ కథను పౌర్ణమి రోజున వినిపిస్తారు. ఇప్పుడు ఈ సమయంలో 16 కలల చంద్రుడిని పౌర్ణమి అని అంటారు. చివరికి చంద్రుడు ఒక గీత వలె ఉంటాడు. దానిని అమావాస్య అని అంటారు. అమావాస్య అనగా అంధకారమయమైన రాత్రి, సత్య త్రేత యుగాలను పగలు, ద్వాపర కలియుగాలను రాత్రి అని అంటారు. ఈ పాయింట్స్ అన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ శివబాబా కూర్చొని చదివిస్తారు. శివబాబా తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా వీరిలో అనగా బ్రహ్మ బాబాలో ప్రవేశించి ఆత్మలను చదివిస్తారు. శివబాబా అంటారు, ఎలాగైతే బ్రహ్మ ఆత్మ బ్రొకుటి మధ్యలో కూర్చుందో నేను కూడా వచ్చి బ్రహ్మ బాబా ఆత్మ ప్రక్కన కూర్చుంటాను. కూర్చొని మీకు అర్థం చేయిస్తాను. మీరు ముందు పావనంగా ఉండేవారు, తర్వాత పతితంగా అయ్యారు. ఇప్పుడు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. పవిత్రంగా అయినప్పుడే ఎగురుతారు. అందరూ పిలుస్తారు కూడా, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి, అప్పుడే మేము ఎగరగలుగుతాము, మా ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్ళగలుగుతాము అని. అది ఆత్మలైన మన ఇల్లు. పతితులు ఆ ఇంటికి వెళ్ళలేరు. ఎవరైతే మంచి రీతిగా శిక్షణలను ధారణ చేస్తారో వారు స్వర్గంలోకి త్వరగా వస్తారు, లేదంటే ఆలస్యంగా వస్తారు. క్రొత్త ఇంటిలోకి రావాలి కదా, క్రొత్త ఇంటిలో మజా ఉంటుంది కదా. మొట్టమొదట సతయుగంలోకి రావాలి. మమ్మ బాబా సతయుగంలోకి వెళ్తారు. మరి మనం ఎందుకు ఆలస్యంగా వెళ్ళాలి? మీరు కూడా బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఏ విషయంలోనైనా కష్టం అనిపిస్తే శివ బాబాను అడగండి. శ్రీమతంతోనే శ్రేష్టంగా అవుతారు. పాత ప్రపంచంలో 5 వికారాల రూపీ రావణుని మతాన్ని అనుసరిస్తూ వచ్చారు. మొట్టమొదటిది దేహాభిమానము. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఆత్మనైన నేను పరంధామ నివాసిని, దానిని శాంతిధామమని అంటారు. ఇలాంటి విషయాలను ఇతరులెవరూ అర్థం చేయించలేరు. తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. మీ ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. సత్యయుగంలో శరీరం ఎప్పుడూ అసలు పాడవదు. ఇక్కడైతే కూర్చొని అకాల మృత్యువు జరుగుతుంది. సత్యయుగంలో ఇలాంటి విషయాలేవీ ఉండవు. దానినే హెవెన్, స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు. మళ్ళీ మనం చక్రం తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. మళ్ళీ బాబా వచ్చి పిల్లలను స్వర్గానికి యోగ్యులుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు క్రొత్త ప్రపంచానికి యోగ్యులుగా అయ్యారు. ఇప్పుడు ఇది నరకము. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యే భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు. మేము శివబాబా వద్దకు భాగ్యం తయారు చేసుకోవడానికి వచ్చామని అంటారు. కల్పకల్పము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం భాగ్యం తయారు చేసుకుంటాము. మనం స్వర్గవాసులుగా అవుతాము. తర్వాత రావణ రాజ్యం మొదలవడంతో మనం వికారులుగా అవుతాము. ఇప్పుడు అందరూ వికారులుగా, పతితులుగా ఉన్నారు. అందుకే వారు వచ్చి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. క్రొత్త ప్రపంచంలో కేవలము పిల్లలైన మీరు మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. పైన ఆత్మల వృక్షం ఉంది. తర్వాత తమ తమ సమయాలలో వస్తారు. మన రాజ్యం ఉన్నప్పుడు అక్కడ ఇతర ధర్మాల వారు ఉండరు. మళ్ళీ ద్వాపర యుగంలో రావణ రాజ్యం మొదలవుతుంది. ఈ విషయాలన్నింటినీ మంచి రీతిగా ధారణ చేయాలి. ఇక్కడ నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారవ్వాలి. నరకవాసులైన మనుషులను అసురులు అని మరియు స్వర్గవాసులైన మనుషులను దేవతలు అని అంటారు. ఇప్పుడు అందరూ అసురీ స్వభావం కలవారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పురుషార్థం చేయిస్తారు. బాబా అంటారు, పవిత్రంగా అవ్వండి. ప్రతి విషయంలో అడుగుతూ ఉండండి. కొంతమంది అడుగుతారు, బాబా వ్యాపారంలో అబద్ధం చెప్పవలసి వస్తుంది. అబద్ధం చెప్పడం వలన కొంత పాపం తయారవుతుంది. మళ్ళీ
శివ్ బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. ఎన్ని లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రదర్శిని చిత్రాలు, మ్యాపుల వంటివి, ఇలాంటి మ్యాపులు ఎక్కడా ఉండవు. ఒకవేళ ఎవరైనా వాటిని చూసి కాపీ చేసి తయారు చేసినా కూడా వాటి అర్థాన్ని ఏమీ తెలుసుకోలేరు. ప్రదర్శిని మేళాలకు చాలామంది వస్తారు. వారితో ఇలా చెప్పడం జరుగుతుంది. 7 రోజుల కోసము అర్థం చేసుకోవడానికి వచ్చినట్లయితే మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. మెట్ల చిత్రంలో చూడండి ఎంత స్పష్టంగా ఉంది. ఇది పతిత ప్రపంచము, పావన ప్రపంచము పైన ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు శివ్ బాబాకు ప్రతిజ్ఞ చేస్తారు. బాబా, మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తప్పకుండా అవుతాము అని. ఇప్పుడు మీరు శివాలయములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకే వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. తుఫాన్లైతే మాయకు సంబంధించినవి చాలానే వస్తాయి, కానీ పతితంగా అవ్వకూడదు. పతితంగా అవ్వడం వలన పెద్ద తప్పు జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ద్వారా చాలా పెద్ద శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. अच्छा, मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి అసురీ స్వభావం ఏదైతే ఉందో, అబద్ధం చెప్పే అలవాటు ఏదైతే ఉందో దానిని త్యాగం చేయాలి. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి అసురీ స్వభావం ఏదైతే ఉందో, అబద్ధం చెప్పే అలవాటు ఏదైతే ఉందో దానిని త్యాగం చేయాలి. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఇంటికి వెళ్లేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మాయ తుఫాన్లు వచ్చినా కూడా కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎలాంటి వికర్మలు చేయకూడదు. పరంధామానికి వెళ్లేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మాయ తుఫాన్లు వచ్చినా కూడా కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎలాంటి వికర్మలు చేయకూడదు. వరదానము. సత్యమైన లగనము ఆధారంగా ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క శివ్ బాబాతో సాంగత్యాన్ని జోడించే సంపూర్ణ విశ్వాస పాత్రాభవ. సత్యమైన లగనము ఆధారంగా ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించే సంపూర్ణ విశ్వాస పాత్రులు భవ. విస్తారము. సంపూర్ణ విశ్వాస పాత్రులు అని ఎవరిని అంటారు అంటే, ఎవరి సంకల్పము మరియు స్వప్నంలో కూడా కేవలము తండ్రి మరియు తండ్రి కర్తవ్యము లేక తండ్రి మహిమ, తండ్రి జ్ఞానం తప్ప ఇంకేదీ కనిపించదో వారిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. బుద్ధి యొక్క తపన సదా ఒక్కరి సాంగత్యంలోనే ఉంటే అనేక సాంగత్యాల రంగు అంటుకోదు. అందుకే మొదటి ప్రతిజ్ఞ ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాను. ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడము అనగా సంపూర్ణ విశ్వాస పాత్రులుగా అవ్వడము. సంపూర్ణ విశ్వాస పాత్రులు అని ఎవరిని అంటారు అంటే, ఎవరి సంకల్పము మరియు స్వప్నంలో కూడా కేవలము బాబా మరియు బాబా కర్తవ్యము లేక బాబా మహిమ, బాబా జ్ఞానం తప్ప ఇంకేదీ కనిపించదో వారిని సంపూర్ణ విశ్వాస పాత్రులు అని అంటారు. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. బుద్ధి యొక్క లగనము సదా ఒక్కరి సాంగత్యంలోనే ఉంటే అనేక సాంగత్యాల రంగు అంటుకోదు. అందుకే మొదటి ప్రతిజ్ఞ ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాను. ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడము అనగా సంపూర్ణ విశ్వాస పాత్రులుగా అవ్వడము. స్లోగన్.
సత్యత యొక్క స్వస్థితి పరిస్థితులలో కూడా సంపూర్ణంగా చేస్తుంది. సత్యత యొక్క స్వస్థితి పరిస్థితులలో కూడా సంపూర్ణంగా చేస్తుంది. ఈ రోజటి స్వమానము సత్యమైన లగనము ఆధారంగా ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క బాబాతోనే సాంగత్యాన్ని జోడించే సంపూర్ణ విశ్వాస పాత్రుడను. సత్యమైన లగనము ఆధారంగా ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క బాబాతోనే సాంగత్యాన్ని జోడించే సంపూర్ణ విశ్వాస పాత్రుడను. అచ్చా. ఓం శాంతి.